హైడ్రా ఇక్కడ కూల్చేసింది అక్కడ కూల్చేసింది హైడ్రా వార్తల్లో ఉండేది. కానీ ఇవాళ రేపు చూస్తే హైడ్రా వార్తల్లో ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రతిరోజు కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది హైడ్రా అంటే ఏంటి. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రికవరీ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్, అది హైడ్రా అనమాట. సో అది వీళ్ళు మన జూలై 2024లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక దీన్ని యాక్టివేట్ చేసి రంగనాథ్ గారు అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్, చాలా ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసర్ దీనికి చైర్మన్గా వేయడం జరిగింది అనమాట హైడ్రాకి. సో ఇప్పుడు హైడ్రా ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ గుర్తుంచుకోవాల్సింది ప్రభుత్వ ఆస్తులను కాపాడటం. ఫస్ట్ ప్రభుత్వ ఆస్తులను కాపాడటం. రెండోది ఏంటి, డిజాస్టర్కి రెస్పాన్సిబిలిటీ. అంటే డిజాస్టర్ అంటే వరదలు కానీ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వస్తుంటాయి కదా, ప్రకృతి వైపరీత్యాలు, పెద్ద పెద్ద వర్షాలు మనకి హైదరాబాద్లో. ఆ వర్షంలో ఇది రావడానికి ముందర తెలుసుకుంటే మనకి ఒక బాడీ ఒకటి బయటపడింది, అది ఎవరితో తెలియలేదు. అలా జరిగింది లాస్ట్ 1 year బ్యాక్, ఐ థింక్ జూన్లోనే ఇప్పుడు పెద్ద వర్షాలు వచ్చి లాస్ట్ టైము ఆ విధంగా జరిగింది అనమాట. ఆ జరిగిన తర్వాత దీన్ని బాగా యాక్టివేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు ఏమిటి అంటే లేకులు అలా, ఎందుకంటే లేకులు ఎక్కడికక్కడ అవన్నీ కూడా పూజ చేసేసారు కదా. హైదరాబాద్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లేక్ సిటీ, చాలా లేక్స్ ఉన్నాయి, అవన్నీ ప్రొటెక్టెడ్ లేక్స్ కింద వాటిని డిక్లేర్ చేసి వాటిని కార్పొరేట్స్కి ఇవ్వడం జరిగింది.